హాయ్ అండి. చూడండి, మా మాయ గుత్తులు గుత్తులు కోసుకొచ్చేసాడు. మామిడికాయలు ఒక 6 కాయలు కోసుకొచ్చాడు. కోసేసి ముక్కలు కూడా కోసేసాడండి. ఈ జీడావకాయ అంటే చాలా ఇష్టం. మామిడికాయలు వచ్చినప్పుడు ముందు మామిడికాయ పచ్చడి పచ్చడి అంటాడు. చాలా ఇష్టంగా తినేస్తాడు. ఫస్ట్ కలపగానే పిల్లలు కూడా తింటారు ఇష్టంగానే. ఓ 10 నిమిషాలు ఎండలో పెట్టాను లేతకాయలని. దాంతోపాటు 4 ములక్కాడ ముక్కలు కూడా వేయమన్నాడు. ఈ కొద్దిగా రంగు చేంజ్ అయితే సరిపోద్దండి. కొద్దిగా ఇలా వేయించుకోవాలి. మామూలు ఆవకాయకి అయితే మెంతులు వేయాల్సిన అవసరం లేదు. నేను జీడి ఆవకాయ కదని కొంచెం వేయించాను, స్మెల్ బాగుంటుందని. ఇవి నాకు 4 గ్లాసులు అయినాయి. కొంచెం కారంగానే తింటారు, అందుకే గ్లాస్ వేసాను నేను కారం. ఉప్పు మనం చూసుకుని వేసుకొచ్చండి, కొన్ని ముక్కలు కదా. ఆవపిండి కూడా తక్కువనే వేసాను, వేసేలేదు. మా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. ఈ పచ్చడి పట్టి 20 రోజులు అయిపోతుంది. తినేసాం కూడా పచ్చడే. మా పిల్లలు మా మాయ కూడా తినేసారు. రోజు వేసేసుకునేవారు ఈ పచ్చడే. పెరుగన్నంలోని మామూలుగా వేడి అన్నంలో వేసి తినేసేవారు. ఈ వీడియో పెట్టమంటే లక్కీ బాబు పాపం ఖాళీ లేక పెట్టలేదండి. అక్కడ ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో కూడా ఏదో ఒకటి చేస్తాడు. వీడియోలు తీసుకోవడం, అవి తీసుకోవడం, ఇది తీసుకోవడం, దీన్ని ఇలా పక్కన పడేసి ఇలా పచ్చడిలో మనం ఏల్చెల పప్పు నూనె కానీ నువ్వుల పప్పు నూనె కానీ వేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. నువ్వుల పప్పు నూనె ఆవకాయలు వేస్తే అంత మంచిగా వాసన వచ్చేది. ఇప్పుడు వాసన లేదు, ఏం లేదు. మా అమ్మమ్మ వాళ్ళు కలుపుతుంటే పక్కన కూర్చుంటే మంచి వాసన వచ్చేది పచ్చడి. తర్వాత మనం ఇలా డబ్బాలు పెట్టేసుకోవడమే. మా పెద్దోడు కూడా చాలా ఇష్టంగా తింటాడు. కలిపిన కొత్తలోనే తింటాడండి, తర్వాత ముట్టుకోవడం ఆవకాయ పచ్చడి. టేస్ట్ అయితే చాలా బాగుందండి పచ్చడి ఇది. అందులో ములక్కాడ ముక్కలు వేసాను కదా, ఇంకా ఇష్టంగా తిన్నాడు మా మాయ. ములక్కాడ ఇందులోనే వేసేయమంటాడు. 10 కూరల్లో ములక్కాడ అంటాడు. ఈ పచ్చడిలో కూడా ముక్క భలే ఊరిందండి. ఇదేం తిరగలప అవసరం లేదు. అప్పుడే అన్నం అయ్యింది. మధ్యాహ్నం కలిపినది నేను. మధ్యాహ్నం మాటలు ఆ రోజు వేడి అన్నం చేయి కాలిపోతుంది నాకు. మా మాయకేమో వేడి అన్నం ఇష్టం. నేను టేస్ట్ చూస్తాను, చేయి చాపేసాడు చూడండి. ఇలా వేడి అన్నం కలుపుకుంటే ఆవకాయ పచ్చడిలో చాలా బాగుంటుంది కలిపినప్పుడు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి, సూపర్ ఉంది. మా ఛానల్ లైక్ చేయండి.